ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. గూగుల్ పే, ఫోన్‌పే చేసేవారికి కేంద్ర జీఎస్టీ సంబంధించి కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి మనం. యూపీఐ యూజర్లకు సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. యూపీఐ చెల్లింపులకు జీఎస్టీ విధిస్తున్నారనే పుకార్ల కేంద్రం కొట్టిపారేసింది. 2,000 పైగా జరిపేటువంటి లావాదేవీలకు 18% జీఎస్టీ విధిస్తున్నట్లు వస్తున్నటువంటి ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రకటించింది. అవన్నీ కూడా నిరాధారమైనవి. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏమీ లేవని తెలిపింది. ఇక 2,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపైన జీఎస్టీ విధించాలని ప్రభుత్వం పరిశీలిస్తున్న వాదనలు పూర్తిగా అబద్ధమని, తప్పిదారి పట్టించే విధంగా ఉన్నాయని, ఎటువంటి ఆధారం లేని ప్రచారం. ప్రస్తుతం ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన లేదు. యూపీఐ ద్వారా కూడా డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. దేశంలో డిమానిటైజేషన్ తర్వాత ప్రజలకు యూపీఐ సేవలను ఫిన్‌టెక్ కంపెనీలు చేరువ చేశాయన్నమాట. ఈ క్రమంలోనే మారుమూల పల్లెలకు సైతం ఇక డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వ్యాప్తి చెందిందండి. ఇదంతా సాధ్యం కావడానికి ఒక్కటే కారణం, యూపీఐ చెల్లింపుల మీద ఎలాంటి ఛార్జీలు, అదనపు ఖర్చు లేకపోవడమే. ఎందుకంటే భౌతికంగా డబ్బు వాడినప్పుడు కూడా ప్రజలకు ఇదే వెసులుబాటు అయితే ఉండేది కాబట్టి. అయితే త్వరలోనే భారత ప్రభుత్వం 2,000 పైబడిన చేసేటువంటి ట్రాన్సాక్షన్ 18% చొప్పున జీఎస్టీ వసూలు చేస్తున్న ప్రచారం జరిగింది. ప్రజల జీవితంలో యూపీఐ వినియోగం సాధారణంగా చర్యగా మారిపోయింది. తరుణంలో పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు దీనిని ఒక పెద్ద మార్గంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుందనే వార్తలైతే వచ్చాయి. చాలామంది ఇక ప్రజలు దీనిపైన ఆగ్రహం ఉండగా, అది అమల్లోకి వస్తే సాధారణ వినియోగదారుల నుంచి చిన్న వ్యాపారుల వరకు అందరిపైన అదనపు భారాన్ని కలిగిస్తున్న ఆందోళన పెరిగాయి. ఈ క్రమంలో యూపీఐ చెల్లింపులపైన జీఎస్టీ